అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి 4 రోజుల పాటు సీఎం చంద్రబాబు బృందం దావోస్ లో పర్యటిస్తోంది. దావోస్ లో ఈ నెల 19 నుంచి జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఏపీ లాంచ్ సిద్దమైంది. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఇక్కడ భేటీ కానున్నారు. ఈ నెల 19 నుంచి 22 వరకు అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలు, పలు సంస్థల సీఈఓలు, వివిధ దేశాల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు. మొత్తంగా దావోస్ లో 36 కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో జరిగే 16 1-to-1 మీటింగ్ కు హాజరు కానున్నారు. 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్స్ లోనూ పాల్గొంటారు. ఇందుకు గాను వివిధ శాఖల మంత్రులు, అధికారులతో కలిసి రాత్రి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడి నుంచి జ్యూరీ చేరుకుంటారు. తొలి రోజు జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం భారత రాయబార కార్యాలయంలో ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరాకు హాజరవుతారు. సుమారు 20 దేశాల ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం చంద్రబాబు జ్యూరిచ్ నుంచి దావోస్ వెళ్తారు. దావోస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రితో పాటు వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. స్పందన. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రతిసారి కూడా వీలున్న ప్రతి చోటకి వెళ్తున్నారు. అది విదేశీ పర్యటన కావచ్చు, లేదంటే దేశంలో పర్యటన కావచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబు 5 రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఆయన తనయుడు మంత్రి లోకేష్ కూడా ఉన్నారు. ఇది పర్యటనకు సంబంధించి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆదివారం రాత్రి 8:35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. అక్కడి నుంచి జ్యూరిచ్ వెళ్తారు. ఢిల్లీలో 19వ తేదీన రాత్రి 1:45 గంటలకు బయలుదేరి ఉదయం జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అలాగే జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్విట్జర్లాండ్ భారత రాయబారి మృదుల్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహా అధ్యక్షులు రిజిమాల్ లుల్లా, సన్విత్ సింగ్ కూడా ముఖ్యమంత్రితో సమావేశం. అలాగే భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. మొత్తం 20 దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐలతో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇదే విధంగా సీఎం చంద్రబాబు జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్ కూడా వెళ్తారు. దావోస్ లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో వివిధ దేశాల మధ్య జరిగే సమావేశంలో పాల్గొంటారు. టాటా సన్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి ఈ భేటీకి హాజరు అవుతున్నారు. సిబిఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా దావోస్ వేదికగా సీఎంతో సమావేశమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. విదేశీ మీడియా సంస్థ పొలిటికోకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేక ఎంట్రీ కూడా ఇవ్వనున్నారు. దావోస్ 2వ రోజు పర్యటనలో భాగంగా హోటల్ మొరోసని ప్రొమినేటెడ్ లో ఇండియా ఎడ్ సెంటర్ జియోగ్రఫీ విత్ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ఫాస్ట్ సెషన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా ఆయన హాజరవుతారు. దిగ్గజ ఐటీ సంస్థ ఐబిఎం చైర్మన్ సిఇఓ అరవింద్ కృష్ణతో ఆయన భేటీగానున్నారు. ఈ భేటీకి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే నారా లోకేష్ ఐటీకి సంబంధించి పలు పరిశ్రమలను, యూనిట్లను కూడా రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఇందులో తిరుపతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అక్కడికి ఫస్ట్ సెంటర్ కూడా ఏర్పాటవుతోంది. ముఖాముఖి భేటీల అనంతరం ఏపీ లాంజ్ లో నిర్వహించిన 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్ ప్యానల్ డిస్కషన్ కు సీఎం హాజరుగానున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ విధానాన్ని ప్రకటించి దీనిపై చర్చలు జరుగుతున్నారు. అనంతరం ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్బిసి ఇంటర్నేషనల్ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారన్ టాంక్, అనిల్ మూర్తులతో ఆయన కొద్దిసేపు సమావేశం కానున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు సెషన్ లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్ సమావేశాలను కూడా ఆయన పాల్గొంటారు. స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బడ్లిజర్ అటిడా, రాయబారి ఆండ్రియా రాబోర్తో కూడా సీఎం చర్చలు జరుపుతారు. అలాగే స్విట్జర్లాండ్ పార్లమెంట్ సభ్యుడు, భారత స్విస్ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగ్గర్ సహా ఇతరులతో సీఎం సమావేశమవుతారని సీఎంఓ ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆర్థిక శాఖ మంత్రి
పరిశ్రమక విభాగం నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్ లో ఇజ్రాయిల్ ఎకనామిక్ ట్రేడ్ మిన్ హెడ్ షిర్ స్లడ్గీతోను కూడా చంద్రబాబు మంత్రుల బృందం సమావేశం కానుంది. సాయంత్రం జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండి సజ్జన్ జిందాల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ పెయింట్ సంస్థల ఎండి పార్ట్ జిందాల్ తో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఈ రెండు సమావేశాలకు కూడా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతున్నారు. ఆయనకు కూడా అక్కడ ఉన్న ఇమేజ్ దృష్టి పెట్టి చంద్రబాబు ఆయన తీసుకెళ్లడం జరుగుతుంది. దావోస్ లో 3వ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్ లో చంద్రబాబు పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. కొరైసి చైర్మన్ ఫ్రాంక్ రిచర్డ్ తో భేటీ అవుతారు. తమారా హాస్పిటల్ రిసార్ట్స్ ఫౌండర్ సృష్టి సిబులాల్, ఆ సంస్థ సిఇఓ ఖుష్బు అవస్థి, కాలిబో ఏ అకాడమీ సిఇఓ రాజు వట్టికుటి, స్కాట్ సాంజఫర్ ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. అనంతరం ఏపీ సిఎన్ఎఫ్ నిర్వహించే హీలింగ్ ప్లానెట్ తో రీజనరేటెడ్ ఫుడ్ సిస్టమ్ పేరిట జరిగే చర్చ కార్యక్రమాన్ని కూడా ఆయన హాజరవుతారని అధికారులు వెల్లడించారు. తర్వాత $1 ట్రిలియన్ పైవోట్ రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్ అనే అంశంపై కూడా చర్చా కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపారు. బ్లూంబెర్గ్ సంస్థ నిర్వహించనున్న $ట్రిలియన్స్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించే అవకాశం ఉందని చెప్పారు. ఏపీ లాంజ్ లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం హాజరవుతారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజనరేషన్ మొబిలైజింగ్ క్యాపిటల్ పేరిట నిర్వహించే మరో కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు కావచ్చు, లేదంటే లోకేష్ ఇతర మంత్రులు కావచ్చు, మొత్తం మీద చంద్రబాబు 36 కార్యక్రమాల్లో హాజరవుతున్నారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాల్లో కూడా పాల్గొంటారని తెలిపడం జరిగింది. పారిశ్రామికవేత్తలతో 16 1-to-1 సమావేశాలు జరగనున్నాయి. 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లేనరీ సెషన్స్ లో సీఎం పాల్గొంటారు. సిఎన్బిసి ఇంటర్నేషనల్ సహా వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చి రాష్ట్ర ప్రగతిని వారికి వివరించడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు తాము ఎంత కృషి చేస్తున్నది, సౌకర్యాలు కల్పిస్తుంది కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. జనవరి 22న దావోస్ నుంచి జ్యూరిచ్ చేరుకుని స్విట్జర్లాండ్ కాలమాన ప్రకారం 2:35 గంటలకు స్వదేశానికి బయలుదేరి రానున్నారు. 23వ తేదీ ఉదయం 8:25 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు. తొలి రోజు జ్యూరిచ్ లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్ భారత రాయబారి మృదుల్ కుమార్ తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారని, అనంతరం భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పొరాకు హాజరవుతారని, 20 దేశాల ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పడం జరిగింది. 21న బ్లూంబెర్గ్ సంస్థ నిర్వహించనున్న $ట్రిలియన్స్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫరింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో చంద్రబాబు ముఖ్య వక్తగా ప్రసంగిస్తారు. 22న దావోస్ నుంచి జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఇది చంద్రబాబుకు సంబంధించిన దావోస్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు. ఆయన నిన్నే కాకినాడలో 13,000 కోట్లతో ప్రారంభించి గ్రీన్ ఎనర్జీ అనే సంస్థను ప్రారంభించి దీన్ని 63,000 కోట్లకు విస్తరించాలని చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే ఇటు తిరుపతి కావచ్చు, విశాఖ కావచ్చు, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి విదేశీ సంస్థలు ఆకర్షిస్తున్నారు. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి లోకేష్ కూడా ఐటీ శాఖ మంత్రిగా పలు దేశాలకు హాజరయ్యి పరిశ్రమలను రాబట్టే పనిలో ఉన్నారు. పూర్తిగా ఈ చంద్రబాబు ఏదైతే దావోస్ పర్యటన ఉందో ఆ పర్యటన విజయవంతమైతే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికార వర్గాల్లో వెల్లడించడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక 20వ తేదీ ఇండియా ఎయిడ్స్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఏ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. ఐబీఎం చైర్మన్ సీఈఓతో భేటీ అవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓతోనూ చంద్రబాబు సమావేశమవుతారు. స్విట్జర్లాండ్, ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవహారాల మంత్రులు, అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలార్మౌర్స్ సీఈఓలతో చంద్రబాబు వేర్వేరుగా భేటీ అవుతారు. ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సదస్సులో ముఖ్య వక్తగా చంద్రబాబు పాల్గొంటారని సమాచారం. ఇక 21న బ్లూంబెర్గ్ సంస్థ నిర్వహించనున్న $ట్రిలియన్స్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్ లో చంద్రబాబు ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు. 22న దావోస్ నుంచి జ్యూరిచ్ కు చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. 23న ఉదయం చంద్రబాబు బృందం హైదరాబాద్ చేరుకుంటుంది.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.